బట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్ అక్కడ ఉండేందుకు రేవంత్ తిరస్కరణ, డిప్యూటీ సీఎం కు కేటాయింపు. కేసీఆర్ ముచ్చటపడి కట్టించిన భవంతి నిర్మాణానికి 50 కోట్లు, 9 నెలల్లో పూర్తి. మినీ సచివాలయం, 250 మంది తిలకించేలా థియేటర్, కాన్ఫరెన్స్ హాల్లోనే ప్రజావాణి. 250 మంది కూర్చొని సినిమా చూసే అంత థియేటర్ కట్టి కూడా 119 మంది ఎమ్మెల్యేలను లోపల రానియకుండా చేసిండు కేసీఆర్. ఆ సినిమా ఏ సినిమా నోటి చూపిస్తే అయిపోయేది ఆ రోజు. 119 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, కానీ 250 మంది కూర్చునేటట్టు కట్టిండు. ట్రోలింగ్ జరుగుతుంది. కొడుకచ్చి కూర్చుంటాడంటే మొగడచ్చి కూర్చున్నాడు అలా అని ట్రోలింగ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డిని అంటాను అన్నట్టు వీళ్ళు. ఇవన్నీ వాడినప్పుడు ఇవన్నీ ఆపగలం మనం సోషల్ మీడియాలో. ఇవన్నీ బుర్రలో ఏదైనా మెదిలితే కథ రాచాలా పెడితేనే ఉండే. ఎవరైనా ఆపుతాం. సెక్రటరియట్ కొడుకు కోసం కట్టిస్తే మొగని కోసం కట్టించినట్టు అయింది అని రాసిండు ఒకడు మొన్న. చూడంగానే నా వచ్చింది నాకు, భలే వాళ్ళు వీడియో కూడా కానీ అనుకుంది. ఇక బట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్. ఇప్పుడు ఏం చేస్తారు మరి? 250 మంది తిలకించేలా కట్టిన థియేటర్ని ఏం చేస్తారు? మాకు రోజుకో శివ ఏమైనా చూపెడతారా? అసలు ప్రగతి భవన్ ఎట్లున్నా జర మా సామాన్యులకు చూపెట్టుర్రి. రోజుకో 50 మందికో 100 మందికో. అది పెద్ద ఏదో ఇప్పుడు ప్రపంచ వింతలల్లా అదొక వింత లెక్క అయిపోయింది మాకు ఈ 10 సంవత్సరాలు. ప్రగతి భవన్లో ఏముంటుంది మాకు తెలియదు. ఇప్పుడు బట్టి గారు దళితుడే కాబట్టి దయచేసి ఈ 250 మంది కూర్చునే థియేటర్ ఎట్లున్నదో చూపి జర 50 కోట్లు పెట్టి 9 నెలల్లో కట్టినలాట ప్రగతి భవన్. మరి ఆ ప్రగతి భవన్లో ఎలాంటి సకల సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి హంగులు ఉన్నాయి మాకు తెలియాలి దయచేసి. ఇగో ఇన్ని రోజులకి ఈ ఫోటో బయటకు వచ్చిందా? ఈ ఫోటో ఇది అసలు ప్రగతి భవన్ ఎట్లుంటో తెలియదు. దాని ఒక్కటే పైన కనబడేది బయటికి. అది కూడా ఆ రోడ్డుకి ఎదురుగా నిలబడితే కనబడేది. ఆ స్లాబ్కు పైన ఉన్నది కనబడేది, గంతే, ఏం కనబడదు. అవి వెనకకి వెళ్ళిపోతేనేమో ఆ కంచెలు ఉంటాయి, కరెంటు తీగలు ఉంటాయి. అవి ఏం తక్కువ 40 అడుగులు వేసిండు కరెంట్ తీగ. కాబట్టి మొత్తానికైతే ఏదో చిన్న మినీ వైట్ హౌస్ లెక్క ఉన్నది. ఈ మినీ వైట్ హౌస్ లెక్క ఉన్నది. మరి సేమ్ ఇక చూడు, రాజుల లెక్కనే కట్టించిండు కేసీఆర్ రాజుల భవంతి లెక్కనే కట్టించిండు. కేసీఆర్ ముచ్చటపడి కట్టించుకున్నాడట. అంటే ఆయన ఏమనుకున్నా అంటే ఈ 2 దఫాలు 10 సంవత్సరాలు పోనీ ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు 70 ఉన్నా, 80 ఉన్నా, దేవుడు ఆశీర్వదిస్తే 90 ఏళ్ళు బతుకుతా అంటే నా జీవితం మొత్తం ఇళ్ళనే గడుస్తుంది అనుకొని పాపం ఆశపడ్డాడు. కానీ అనుకోని విధంగా దెబ్బ కొట్టి బయటికి పంపాడు. ఇంకో మీరు బాగా ఆలోచించరు, కేసీఆర్ ఓడిపోయింది పల్లెళ్ళనే, సిటీలో ఓడిపోలే. మాలాంటి వాళ్ళం కూడా ఏమనుకున్నామంటే అన్ని జిల్లాలో కలిపి జిల్లాకు 4 సీట్లు వచ్చినా కూడా ఇక్కడ కేసీఆర్కి యథావిధిగా మళ్ళీ 20 సీట్లు వస్తాయి, కేసీఆర్కి అధికారం వస్తుంది అనుకున్నాం మేము కూడా. అన్ని జిల్లాలు కలిపి మనిషికి 4 అనుకున్నా కూడా 10 4 44 వస్తాయి కదా. అక్కడ 44 వచ్చేది. ఏది అన్ని కలిపి ఆ చుట్టుపక్కల కలిపి 20 పైన అటే ఉన్నాయి, ఈ కూడా 30 ఉన్నాయి. అవి 40 ఇవో 20 60 వస్తాయి అనుకున్నాం మేము. కానీ మనిషికి ఒక్క జిల్లాలో ఒక్క సీటే ఇచ్చిండు కొన్ని చోట్ల. అంటే నచ్చలే, కేసీఆర్ తీరు నచ్చక వాళ్ళు అట్లా చేసిండు. మొత్తానికైతే ఇది బట్టి విక్రమార్క అనుభవించడానికి అక్కడికి వచ్చిన జరగా చూసేస్తాం. ఆ సాలార్ మ్యూజియం చూసినట్టు జర చూస్తాం. జర లోపలికి వారానికి ఒక్కసారో లేదా నెలకు ఒక్కసారి ఒక 100 మందికి అవకాశం మేము కూడా చూసి మా కళ్ళు తరించిపోవాలి, మా జీవితం తరించిపోవాలి.